72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభే సిద్ధసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ద్వాదశ రాశుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా? శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా? అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా? ఈసారన్నా స్థిరాస్తులు, చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము. ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక అది ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా? ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకేమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు. అందులోనూ ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలు ఏమున్నాయి? ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది? దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి, ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం. అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు, గోచార జరిగేటువంటి జాతకము వేరు. వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశదీకరించడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మాకు తెలియవు గురువుగారు అంటే కనుక మీ ఫోటోను ఒకటి పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం వల్ల గణాంకములు కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం. పరమేశ్వరాత్మ. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నవంబర్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. ఈశానా సర్వ విద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివం సర్వం పరమేశ్వరాపాదార్పితం. కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో ఆర్థికంగా నిలబడడం, అప్పులు తీర్చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు అంటే స్థిరాస్తి కానీ చరాస్తులు కానీ ఏదైనా తీసేసి అప్పుల బాధ మనం భరించలేకపోతున్నాం, ఏదో మొత్తం అన్ని అప్పులు కూడా పెద్ద అప్పు చేసి చిన్న చిన్న అప్పులన్నీ క్లియర్ చేసి ఒకే అప్పు కట్టుకుందాం అనేటువంటి నిర్ణయానికి నవంబర్ నెల 5వ తారీఖు నుంచి 10వ తారీఖు 11వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా మానసిక ఆనందం కావాలి అంటే, ప్రశాంతత కావాలి అంటే నాకు ఎటువంటి అప్పులు ఉండకూడదు అని ఒక నిర్ణయానికి, ఖచ్చితమైన నిర్ణయానికి అయితే మాత్రం వస్తుంటారు. ఆర్థికంగా ఇప్పటి వరకు స్థిరత్వం లేని మీకు
స్థిరత్వమైనటువంటి ఆర్థిక సంపద అంటే నెల నెల వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే రావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. కొంతమంది మీ బంధువుల్లోనే ఎందుకు నేను కొంత పెట్టుబడి పెడతాను, ఏదన్నా పని చేసుకో అని చెప్పి వారు మిమ్మల్ని ప్రోత్సహించడం అనేది కర్కాటక రాశి వారికి జరుగుతుంది. రాజకీయంలో ఉన్నటువంటి వారికి జనాల్లో ఆదరణ పెరుగుతుంది. మీరు ఏదైతే క్యాడర్ అనుకుంటున్నారో ఆ స్థాయిలో పెద్దవారు మిమ్మల్ని గుర్తించడం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. తగ్గినా కూడా ఏం కాదు, నేను బాగానే చదవగలుగుతాను, నేను అనుకున్న స్థాయికి నేను వెళ్ళగలుగుతాను అని ఒక దృఢ సంకల్పం మీలో మీరు కొనిపుచ్చుకుంటూ ఉంటారు. ఎవరైతే వ్యాపారాలు ప్రారంభం చేద్దామో అనుకుంటున్నారో వారు అంత లాభదాయకంగా లేదు. మీరు ఈ నెల నుంచి వచ్చే నెల వరకు కూడా అబ్జర్వేషన్ చేసుకోవడం మంచిది. అంటే మీరు చేసేటువంటి వ్యాపారంలో లాభ నష్టాలు వెచ్చించడం, ఎంతవరకు అవి పర్చేస్ చేస్తే మనకి ఎంత కలిసి వస్తుంది అనే ఆలోచన, కేవలము ఆలోచన మాత్రం. పేపర్ వర్క్ చేయడానికి కూడా కర్కాటక రాశి వారికి ఈ నెలలో యోగం లేదు. మీరు ఏది ఆలోచించినా మీ బ్రెయిన్లోనూ మనసులోనూ ఆలోచించుకోవాలి తప్ప పేపర్ వర్క్ చేయడానికి కూడా అంత యోగదాయకంగా లేదు. కేవలము క్లీన్ అబ్జర్వేషన్లో మాత్రము నవంబర్ నెలలో ఉండాలి. వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు, వ్యాపారస్తులకి కాస్త ఇబ్బందిదాయకంగా కలుగుతూ ఉంటుంది. అబ్బా అనవసరంగా పెట్టానా వ్యాపారం అనేటువంటి బాధపడుతూ ఉంటారు. చక్కగా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, వారు ఆ బాధ నుంచి బయటపెడుతూ ఉంటారు. ఇక విదేశాలకు వెళ్ళాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి వారికి మాత్రము కొంచెం ఇబ్బందిదాయకంగానే ఉంది. మీరు అనుకున్నటువంటి కంట్రీస్కి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని కాగితాలు ఇబ్బంది పెట్టడం లేదా అక్షర దోషాలు జరగడం, దీనివల్ల కొంచెం ఇబ్బంది పడి వద్దులే జనవరి నుంచి మనం ప్రారంభం చేద్దాం, ఇంకొక 2 నెలలు కూడా ఇక్కడే ఉందాం అనేటువంటి నిర్ణయం మీరు తీసుకుంటుంటారు. ఇక ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చిద్దాం అనుకుంటున్నారో వారు కొంచెం లాభదాయకంగా ఉందని చెప్పచ్చు. మీరు రూపాయి ఆశిస్తే 75 పైసల వరకు వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారు ఈ నెల 11వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23వ తారీఖు మధ్యలో కూడా అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు కర్కాటక రాశి వారికి. అంతేకాకుండా ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైతే నీతో మాకు అవసరం లేదు అని పంపించేశారో, లేదు నువ్వే ఈ యొక్క వ్యవస్థకి మూలం అని చెప్పి మళ్ళా మిమ్మల్ని ఆహ్వానించడం, దాన్ని మీరు తిరస్కరించడం కూడా జరుగుతుంది. తిరస్కరించడం అనేది ఖచ్చితమైనటువంటి మీ యొక్క వ్యక్తిత్వానికి చిహ్నం. మీరు మళ్ళా తిరిగి వెళ్ళిన తర్వాత మీ అవసరాన్ని ఉపయోగించుకుని మళ్ళా మిమ్మల్ని వారు గెంటేసేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే మళ్ళా బతిమలాడి రమ్మంటారో అక్కడికి ఖచ్చితంగా వెళ్ళకండి. దీనివల్ల మీ అస్తిత్వాన్ని కోల్పోయేటువంటి అవకాశం లభిస్తుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఇంకొన్ని రోజుల్లో వచ్చేస్తుంది, చివరి హియరింగ్కి వచ్చేస్తాం, ఇంకొక వాయిదాతో పూర్తయిపోతుంది అనే మాట వినడం, వస్తుంది అనే దృఢ సంకల్పంతో ఉండడం అనేది జరుగుతుంది. ఈ నెల కూడా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ అన్యోన్యత ఎక్కడైతే తగ్గిందో వారికి ఒక అవకాశం లభిస్తుంది. మీ మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఆడవారి విషయానికి వస్తే మీ యొక్క బంధువుల్లో మిమ్మల్ని చిన్న చూపు చూడటం అనేది మొదలవుతుంది. మీ మాటకి విలువ అనేటువంటి తగ్గుతుంది. ఆ చెప్పేవలే, నువ్వు చెప్తే మేము చెయ్యాలా అనేటువంటి మాటని ఖచ్చితంగా అన్నాం, అది మీ మనసుకు బాధ కలగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మానసిక క్షోభ కొంచెం అనుభవించేటువంటి అవకాశం లభిస్తుంది. సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి అవకాశంగా చెప్పచ్చు. అన్నీ కూడా అనుకూల వాతావరణం కలుగుతోంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. అయితే ఈ పుత్ర సంతానం యమగండ వజ్రాల్లో కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. గండ ప్రమాణాలతో శిశువు జనించే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. భార్యాభర్తల మధ్య కీచులాట అనేది కొంచెం తగ్గుతుంది.
అన్యోన్యత పెరగడానికి మార్గాలు వెతుక్కోవడం జరుగుతుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు స్థిరాస్తి కొనుగోలు చేసేటువంటి అవకాశం లభిస్తోంది. ఈ నెలలో మీ పేర్ల మీద స్థిరాస్తులు కొనుక్కోండి, అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. ఆరోగ్య విషయానికి వస్తే కిడ్నీకి సంబంధించి కానీ వెన్నుపూసకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఖచ్చితంగా కర్కాటక రాశి వారు ఈ నెలలో చూస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని రోజులు మంచాన్ని పడేటువంటి అవకాశం లభిస్తోంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో కానీ దగ్గరలో ఒక డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలతో మాత్రమే మీరు చేయండి. సొంత వైద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కర్కాటక రాశి వారు చేయొద్దు. ఈ ఆరోగ్యభరితమైనటువంటి సమస్యను ఎదుర్కోవడానికి, అదేవిధంగా ఆర్థికమైన సమస్యను మీరు ఎదుర్కోవడానికి ఈ నెలంతా కూడాను కాలభైరవ ఆరాధన చేయడం, ప్రతి నిత్యము కూడా ఆమదంతో పసుపు వస్త్రం వేసి దీపారాధన చేయడం, ప్రతిరోజు ఉదయ సాయంత్రం వేళ శివాలయ దర్శనం గావించుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా కుదిరితే ప్రతి నిత్యము కూడా మారేడు దళాలు లేదా శంఖం పువ్వులతో ఈశ్వరునికి అర్చన గావించండి, అద్భుతంగా కలిసి వస్తుంది. కుంకుమని వృత్తలాకారంగా పెట్టుకుని భస్మాన్ని అడ్డంగా ధరించండి, అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారు నవంబర్ నెలంతా కూడా ఓం శిం శివాయ నమః అని కానీ లేదా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకవిబంధనాం మృత్యోర్మృక్షేయమామృతాత్ అని మృత్యుంజయ మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది. పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సోమవారము, బుధవారము, శనివారము ఈ 3 రోజులు కూడా గోల్డ్ కలర్ కానీ లేదా బ్లూ కలర్ వస్త్రాన్ని కానీ ధరించండి. పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది.